రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, వక్ఫ్ చట్టం యొక్క ముసాయిదా బిల్లు పార్లమెంట్లో సర్క్యులేట్ అయిపోయింది. చాలా విప్లవాత్మకమైనటువంటి చర్య. ఈ వక్ఫ్ బిల్లు గనక, దాని సవరణ బిల్లు ఏదైతే ఉందో, ఈ బిల్లు ఆమోదం పొందినట్టయితే ఈ దేశం లోపల దేశము, వ్యవస్థ లోపల వ్యవస్థ, ప్రభుత్వం లోపల ప్రభుత్వం, ఈ రకంగా ఉన్నటువంటి ఒక అసాధారణ పరిస్థితి తొలగిపోతుంది. రెవెన్యూ చట్టాలు కొందరికి మాత్రమే అప్లై అయ్యి, రెవెన్యూ చట్టాలు కొన్ని రకాల భవనాలకి, కొన్ని మతాలకు అప్లై కాకుండా రెవెన్యూ చట్టాలను ఓవర్ రైడ్ చేసేటటువంటి సదుపాయాన్ని కల్పించడం, ఇటువంటి అనేక విసంగతులు ఈ వక్ఫ్ చట్టంలో ఉన్నాయి. వీటన్నిటినీ తొలగించే దిశగా బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం బాగా ఆలోచించి, బాగా మేధోమథనం చేసి ఈ బిల్లు యొక్క ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దీనిపై చర్చ జరుగుతుంది. దాని తర్వాత దీనిని లోకసభ ఆమోదిస్తుంది, లోక్సభ తర్వాత రాజ్యసభ ఆమోదిస్తుంది. మొత్తం మీద ఈ బిల్లును ఎవరెవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు హిందూ సమాజము, క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులను ధారాదత్తం చేసేయాలి ఒక వర్గానికి అని చెప్పి అంగీకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని అంగీకరిస్తే ఒక సమస్య, అంగీకరించకపోతే ఒక సమస్య సెక్యులర్ అని చెప్పుకునేటటువంటి పార్టీలకి. మొత్తం మీద ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులను కూడా ఇంత మటుకు ఈ చట్టం సాకు చూపించి ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ బిల్డింగులను కూడా తమవిగా వాళ్ళు చెప్పుకోవడం జరిగేది. దానికి వాళ్ళు ఎలాంటి ఆధారము చూపించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దీనిని కోర్టులో ఎక్కడ కూడాను సవాలు చేసే పరిస్థితి ఉండేది కాదు. వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్ళి అక్కడ మాత్రమే ఆర్గ్యూ చేయాలి. అక్కడ ఇచ్చిన తీర్పు ఫైనల్. మిగతా విషయాలలో సుప్రీంకోర్టు ఫైనల్. కానీ వక్ఫ్ ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికి వక్ఫ్ బోర్డు ఫైనల్. సుప్రీంకోర్టు ఎందుకున్నట్టు ఈ దేశంలో? కాబట్టి ఇటువంటి అనేక అసాధారణమైనటువంటి క్లాజెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జొప్పించిందో వాటన్నిటినీ బయటకు తీయడం జరుగుతుంది. సెక్షన్ 4 ప్రకారము వక్ఫ్ బోర్డే సర్వే జరిపిస్తుంది. వక్ఫ్ బోర్డు సర్వే జరిపించి ఈ భూమి మాదా కాదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని తొలగించి దీనిని రెవెన్యూ విభాగము సర్వే చేసేటట్టుగా జరిగింది. అదేవిధంగా సెక్షన్ 40లో ఈ సర్వే కమిషనర్, వక్ఫ్ బోర్డు యొక్క సర్వే కమిషనర్కి అసాధారణమైనటువంటి అధికారాలు ఉండేవి. వాటిని కూడా పూర్తిగా తొలగించి అసలు సర్వే కమిషనర్ అన్నటువంటి పదవే లేకుండా చేశారు. దీనిని ఇప్పుడు జిల్లా కలెక్టర్ చేయబోతున్నారు. జిల్లా కలెక్టర్ రూల్స్, నియమాల ప్రకారం పనిచేస్తారు. కాబట్టి సర్వే కమిషనర్లు అసాధారణంగా వ్యవహరించటము, ఇష్టారాజ్యంగా వ్యవహరించటము ఇకపై ఉండదు. ఇక సెక్షన్ 3R, ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి క్లాస్. అసలు ఏ వ్యక్తి అయినా సరే ఒక భూమిని చూపించి ఇది సర్వే, ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చును. అతను ముస్లిం అవ్వక్కర్లేదు, లేకపోతే అతను ఆ ల్యాండ్కి అతనికి సంబంధం లేకపోవచ్చును. ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్తే అది ఇంకా వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయేది. ఇప్పుడు ఆ క్లాజుని తొలగించడం జరిగింది. ఈ ఫలానా భూమి వక్ఫ్ భూమి అని చెప్పాలన్నట్లయితే ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి ఒకటి. రెండవది, కనీసం 5 సంవత్సరాలు ఇస్లాంని పాటిస్తూ ఉండాలి. మూడవది, ఏ ప్రాపర్టీని అయితే వక్ఫ్ ప్రాపర్టీ అని చెబుతున్నాడో ఆ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు ఇతని దగ్గర ఉండాలి. అంటే ఎవరు పడితే వాడు కేసు వేసేటటువంటి పరిస్థితి ఉండదు. పైగా ఏ డేట్ నుంచి ఈయన దగ్గర ఆ పత్రాలు ఉన్నాయి, ఆ భూమి యొక్క యాజమాన్యం ఉందన్నది కూడాను స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ తరువాత దర్యాప్తు అంతా కూడాను రెవెన్యూ చట్టాల ప్రకారం జరుగుతుంది. ఇదివరకు వక్ఫ్ చట్టము ఎటువంటి నోటీసు ఆ భూమి యొక్క ఒరిజినల్ హక్కుదారికి ఇవ్వనవసరం లేకుండా జస్ట్ దాన్ని నోటిఫై చేసేగానే ఆ భూమి వక్ఫ్ భూమిగా మారిపోయేది. ఇప్పుడు అది చెల్లదు. ముందుగా
భూమి యజమానికి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ నిర్వహించాలి, వెరిఫికేషన్ నిర్వహించిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్ చేసిన తర్వాత నోటిఫై చేయాలి. ఇంత చేసిన తర్వాత మాత్రమే ఒక భూమి వక్ఫ్ భూమి అవుతుంది. అంతేకాకుండా వక్ఫ్కి సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఉదాహరణకి సున్నీ, బోహ్రా, ఇస్మాయిలీ ఇటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను ప్రత్యేకమైన వక్ఫ్లు ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని వక్ఫ్లు కేవలం సున్నీ వక్ఫ్ బోర్డు అధీనంలో ఉండకుండా ఇప్పుడు దాన్ని సపరేట్ చేశారు. అదేవిధంగా సెక్షన్ 7 ఆఫ్ ప్రస్తుతం ఉన్నటువంటి వక్ఫ్ చట్టం ప్రకారము దానిలో మొత్తము ఈ భూమి ఏదైతే ఉందో వక్ఫ్ ట్రైబ్యునల్లో ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టులో ప్రశ్నించేటటువంటి అధికారం ఇచ్చారు. అదేవిధంగా కేంద్రీయ కౌన్సిల్ ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లో నాన్ ముస్లిమ్స్, ఓబీసీలు, మహిళలు కూడా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అంటే ఇకపై వక్ఫ్ బోర్డు సెక్యులర్ బోర్డు అవుతుంది. అయితే దీనిలో ఒక లిమిటేషన్ యాక్ట్ అని ఉండేది, ఆ లిమిటేషన్ యాక్ట్ను కూడా ఇప్పుడు వర్తింపజేయటం జరుగుతుంది. ఇది సెక్షన్ 107 ఉంది. దాని ప్రకారం దాన్ని కూడా ఆ సెక్షన్, అదేవిధంగా సెక్షన్ 108 అయితే ఈ దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఆస్తులన్నింటినీ వక్ఫ్ బోర్డు తన ఆస్తులుగా చెప్పుకోవడం ఏదైతే ఉందో దాన్ని తొలగించారు. అదేవిధంగా ఇది చాలా భయంకరమైనటువంటి చట్టం. సెక్షన్ 108A అని ఉంది. ఈ 108A ప్రకారము వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తిరగదోడే హక్కు భారతదేశపు ఏ చట్టానికి లేదు. అంటే పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి ఏ చట్టము వక్ఫ్ బోర్డుకి వర్తించదు. ఇది ఆర్టికల్ 370 కన్నా భయంకరమైనటువంటి చట్టము ఇన్నాళ్ళు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సెక్షన్ 107, 108, 108A ఈ మూడిటిని కూడా తొలగించేశారు, ఇంకా లేవు. కాబట్టి సహజంగానే దీనిని వక్ఫ్ చట్టాన్ని ఉపయోగించుకుని భూ జిహాద్కి పాల్పడ్డటువంటి వర్గాల మనసులో కాస్త బాధ ఉంటుంది. ఇన్నాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నటువంటి కబ్జాలకు సంబంధించి కొంత మనసుకి కష్టము కలుగుతుంది. గతంలో వక్ఫ్ బోర్డు భూములుగా ప్రకటించినటువంటి వాటి విషయంలో కూడాను తిరగదోడేటటువంటి అధికారము కొత్త డ్రాఫ్ట్ ముసాయిదా కల్పిస్తోంది. ఇది ఆమోదము పొందిన తరువాత, చట్టమైన తరువాత ఈ దేశంలో ప్రభుత్వేతర భూములు అన్యాక్రాంతమయ్యేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవస్థ తొలగిపోతుంది. నిజం చెప్పాలన్నట్టయితే ఆర్టికల్ 370 కన్నా, యూనిఫామ్ సివిల్ కోడ్ కన్నా చాలా ముఖ్యమైనటువంటి సవరణగా దీన్ని మనము గుర్తించాలి. ఇది ఆమోదం పొంది అమలులోకి రావాలని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.